సార్ ఇప్పుడు ఆంధ్రలో ఎవరు సీఎం అవుతే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? వైఎస్ జగన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకని? ఎందుకంటే మేము తెలంగాణలో అయినా కానీ అక్కడివి ఏమేమి జరుగుతున్నాయి అనేది మేము టీవీ వార్తాపత్రికల ద్వారా అబ్జర్వ్ చేస్తుంటాము, సోషల్ మీడియాలో అబ్జర్వ్ చేస్తుంటాము. నాకు తెలిసి వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా బాగా చేసిండు. అయినా కానీ నేను ఇంకెక్కువ బాగా చేస్తుండు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా పేద ప్రజలకు ఏం చేయాలనేది ఆలోచిస్తుండేది. అలాగే ఈయన కూడా పేద ప్రజలకు కానీ ఎవరికి ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే పెన్షన్ తీసుకోవాలంటే ఎంఆర్ఓ ఆఫీస్లో చుట్టూ తిరగాలి. వాళ్ళు ఇవ్వాలరా రేపురా అంటుంటారు, లైన్ కట్టాలి. కొందరు శాతగాని ముసలోళ్ళు కింద పడిపోతుంటారు ఇట్లా సొమ్మసిల్లిపోయి. అలాంటి పరిస్థితి లేకుండా ఇంటికి వచ్చి మరీ డోర్ కొట్టి డబ్బులు ఇస్తుండు. ఇప్పుడు రేషన్ షాప్లో తెలంగాణ చూసుకుంటే వాళ్ళు ఒక బియ్యమే ఇస్తుండు, మిగతా ఏమి ఇస్తలేడు. అక్కడ ఇంటికి వెళ్ళి మరీ రేషన్ ఇస్తుండంటే మాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది, మేము పోయి ఆంధ్రాలో ఉంటే బాగుండు అన్నట్టు ఆలోచన మాకు వస్తుంది. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు ఏమంటున్నారంటే పెన్షన్ మొన్నటి వరకు రద్దు చేసి ఇప్పుడు వృద్ధుల్ని లైన్లో పెట్టేసి గంటలు ఇచ్చినా కానీ పెన్షన్ ఇవ్వట్లేదని చంద్రబాబు గారి పైన ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు రైట్ అని మీరు అనుకుంటున్నారు? ఇది వాలంటీర్లు వచ్చేసి ఇంటికి వచ్చి పెన్షన్లు ఇస్తుంటే చంద్రబాబు నాయుడు ఏం చేసిండు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళతోని కంప్లైంట్ ఇప్పించిండు. చంద్రబాబు వేరే పబ్లిక్తోని, వాళ్ళ పార్టీ కార్యకర్తలు కావచ్చు ఇంకొకరితో ఇప్పిస్తే వాళ్ళు వాలంటీర్లు ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వడం ఆపేసే వరకు ఈ వృద్ధులు పీతంతులు ఏం చేశారంటే ఆఫీసుల చుట్టూ వెళ్ళి ముందే ఎండాకాలం లైన్లో నిలబడి కొంతమంది చనిపోయారని టీవీలో చూస్తే మాకు చాలా బాధ వేసింది. ఇప్పుడు మళ్ళీ ఆయన కొత్తగా ఇప్పుడు ఆయన బ్లేమ్ అయ్యేసరికి ఏం చేస్తుండు, మళ్ళీ మేము వాలంటీర్లకు కొత్త విధానాలు తీసుకొస్తామంటుంది. ఇది సమంజసం కాదు. కంపల్సరీ వైఎస్ జగనే వస్తాడు. నేను కూడా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఆంధ్రాలో, మా ఫ్రెండ్స్ చుట్టాలు, వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తే వైఎస్ జగన్ పరిపాలన మంచిగా ఉంది, ఆయనే వస్తాడు కంపల్సరీ అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు సోషల్ మీడియాలో చూసామో అన్ని చేసామని అంటున్నారు కదా. ఇప్పుడు జనాలు అయితే మాకు సంక్షేమం అయితే బాగానే అందుతుంది, అభివృద్ధి లేకుండా పిల్లలు ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లోకి వచ్చి జాబులు చేస్తున్నారు, అసలు మాకు ఇక్కడ ఏం చేయట్లేదు, రోడ్లు కూడా సరిగా లేదు, వాటర్ ప్రాబ్లం అవుతుంది, రైతు గిట్టుబాటు సరిగా లేవని చెప్పేసి అని అంటున్నారు. సోషల్ మీడియాలో వేరేగా చెప్తున్నారు, ఇప్పుడు జనాలు సూటిగా వేరే చెప్తున్నారు. భయపడి ఇలా చెప్తున్నారని మీరు అనుకుంటున్నారు? రైతులకు గిట్టుబాటు ధర లేదనేది ఇది వైఎస్ఆర్ పార్టీ కాకుండా వేరే పార్టీ వాళ్ళు ఇట్లా బ్లేమ్ చేస్తారు అంతే నాకు తెలిసి. ఎందుకంటే అక్కడ మంచిగా చేస్తుండు. ఎందుకంటే అది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి కొంచెం టైం పడుతుంది ఎట్లయినా డెవలప్ కానికే. తెలంగాణ కాబట్టి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ మీద ఫోకస్ పెట్టి మంచి డెవలప్ చేశారు ప్రతి సీఎం కానీ సెంట్రల్ నుంచి కానీ. కానీ వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఇంకా వేరే పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే వైఎస్ జగన్ ఏం చేస్తలేరు అంటుండ్రు. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే పబ్లిక్ సేవ చేస్తుండు, ఈ రోడ్లు అవన్నీ ముందు మంచిగా చేస్తాడు. ఇప్పుడు హైదరాబాద్లో మొత్తం ఐటీ అయిపోయింది. మొత్తం హైదరాబాద్ చుట్టుముట్టు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఐటీ హబ్లు అయిపోయినాయి. అక్కడ కూడా మెల్లమెల్లగా అవుతుంది, ఒకటిసారి కావాలంటే కాదు. ఎందుకంటే తప్పకుండా వైఎస్ జగన్ వస్తాడు. ఇంకా ముందు ఈ నెక్స్ట్ 5 yearsలో చాలా డెవలప్ చేస్తాడని మేము అనుకుంటున్నాం.